హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఆర్క్ రిఫ్లెక్షన్స్ ఐఏఎస్. నా పేరు సునంద. ఇవాళ మనం ఫండమెంటల్ రైట్స్ కి సంబంధించి సుప్రీంకోర్టులో కొన్ని ఇంపార్టెంట్ ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నటువంటి ఉన్నాయి. అవి ఏంటి అన్నటువంటి తెలుసుకుందాం. అందులో మొదటగా ఆర్టికల్ 14 కి సంబంధించి ఈక్వాలిటీ బిఫోర్ లా కి సంబంధించి ఏమేమి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఉన్నాయి అనేది చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈపీ రోయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు. సో ఇందులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఒక ఆర్బిట్రరీనెస్ టెస్ట్ అన్నటువంటిది ఉండాలి. సో ఆర్బిట్రరీనెస్ అన్నటువంటిది రైట్ టు ఈక్వాలిటీ ఏదైతే ఆర్టికల్ 14 ఉందో దానికి ఇది ఆపోజిట్ అన్నట్టుగా చెప్పటం జరిగింది. సో స్టేట్ ఏదైతే ఉందో ఇది ఆర్బిట్రరీగా డెసిషన్స్ తీసుకోకూడదు అని చెప్పేటటువంటి కేసు ఈ యొక్క ఐఈపీ రోయప్ప వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు అన్నటువంటి కేసు. నెక్స్ట్ వచ్చేసరికి మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. సో ఈ మనేకా గాంధీ కేసులో ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ ఉండాలి. సో ఆర్టికల్ 14, 19 అలాగే ఆర్టికల్ 21 ఈ మూడు కూడా ఇంపార్టెంట్. పర్సనల్ లిబర్టీ అలాగే రైట్ టు లైఫ్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటికి కూడా దీన్ని రిలేట్ చేయొచ్చు అనమాట. సో దీని ప్రకారం ఏ లా అయినా లిబర్టీని రెస్ట్రిక్ట్ చేసేలాగా ఉండకూడదు. అలా రెస్ట్రిక్ట్ చేసేలాగా ఉండొచ్చు ఎప్పుడైనా చట్టం రీజనబుల్ గా ఉంది అనుకుంటే అప్పుడు మాత్రమే రెస్ట్రిక్ట్ చేయొచ్చు, కానీ ఏ చట్టం కూడా ఆర్బిటరీగా ఉండకూడదు. నెక్స్ట్ చూడండి, నవతేజ్ సింగ్ జోహార్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఇందులో ఏంటి, రైట్ టు ఈక్వాలిటీ అన్నటువంటిది ఉండాలి, అది ఎవరికైనా కూడా. సో సెక్షన్ 377 ఆఫ్ ఐపీసీని స్ట్రక్ డౌన్ చేసేయటం జరిగింది. సో ఈ సెక్షన్ 377 అన్నటువంటిది ఏం చెప్తుంది అంటే, కన్సెన్షువల్ సేమ్ సెక్స్ రిలేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని క్రిమినలైజ్ చేస్తుంది సెక్షన్ 377. సో దాన్ని సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది రైట్ టు ఈక్వాలిటీ కింద. సో ఎల్జీబీటీక్యూ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ కాపాడటం జరిగింది. అంతేకాదు ఈ సెక్షన్ 377 అన్నటువంటిది మన భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 15 మరియు 21 వీటన్నింటినీ కూడా వయోలేట్ చేస్తోంది అన్నట్టుగా ఈ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 19 కి సంబంధించి రైట్ టు ఫ్రీడమ్ కి సంబంధించి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటో చూద్దాం. అందులో ఒకటి రమేష్ థాపర్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ అన్నటువంటిది. మరి ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది చూడండి. ఒక పొలిటికల్ మ్యాగజైన్ కి సంబంధించి సెన్సార్షిప్ గురించి వచ్చినటువంటి కేసు అన్నమాట. దాంట్లో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అన్నటువంటిది ఆర్టికల్ 19 లో భాగం. ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ ని రికగ్నైజ్ చేస్తుంది. సో ఫస్ట్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా ఏవైతే రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ తీసుకొచ్చాయో దాని గురించి కూడా ఇందులో మెన్షన్ చేయటం జరిగిందనమాట. నెక్స్ట్ చూడండి, బెన్నెట్ కోలమాన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. ఈ కేసులో సుప్రీంకోర్టు ఏమని చెప్పింది చూడండి. న్యూస్ పేపర్స్ కి సంబంధించి ఎస్పెషల్లీ న్యూస్ ప్రింట్ కి సంబంధించి గవర్నమెంట్ అప్పట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ని తీసుకొచ్చింది. సో దాని మీద వేసినటువంటి కేసు ఇది. మరి ఇందులో సుప్రీంకోర్టు ఏమనింది, న్యూస్ పేపర్ అన్నటువంటిది ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ కిందికి వస్తుంది. సో ఈ ఫ్రీడమ్ ఫ్లో ఏదైతే ఉందో దీనిని రెస్ట్రిక్ట్ చేయకూడదు, ఇది ఆర్టికల్ 19 కిందికి ఇంక్లూడ్ అయి ఉంటుంది అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది. అలా చేస్తే అది అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పేసి. సో ఇప్పుడు మీడియాకి ఆ ఫ్రీడమ్ ని ఇచ్చినట్టు అయిందనమాట. నెక్స్ట్ చూడండి, శ్రేయా సింఘాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు అన్నటువంటిది. సో రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కి సంబంధించి ఎస్పెషల్లీ ఆన్లైన్ మీడియాకి సంబంధించి. సో ఇక్కడ మనం చూస్తే ఐటీ యాక్ట్ 2000 లో ఉన్నటువంటి సెక్షన్ 66A ఏదైతే ఉందో ఇది అన్కాన్స్టిట్యూషనల్ అన్నట్టుగా సుప్రీంకోర్టు కొట్టివేయటం జరిగింది. అది మాత్రమే కాదు, ఆర్టికల్ 19 క్లాజ్ 1 సబ్ క్లాజ్ ఏ కింద ఆన్లైన్ ఫ్రీ స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ యొక్క ఆర్టికల్ అన్నటువంటిది. సో ఇక్కడ ఇంకొకటి గమనించాలి, మనకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అన్నటువంటిది బయట ఎలా అయితే ఉంటుందో రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అన్నింటికీ ఉంటాయి. బట్ ఆ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ ని ఇంపోజ్ చేయటం కోసం ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉందో దాన్ని మనం కట్టడి చేయలేము. సో ఐటీ యాక్ట్ లో ఉండేటటువంటి సెక్షన్ 66A అన్నటువంటిది రాజ్యాంగ విరుద్ధం అన్నట్టుగా సుప్రీంకోర్టు ఈ కేసులో ఈ సెక్షన్ ని కొట్టివేయటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఆర్టికల్ 21 రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ అన్నటువంటిది. దీనికి సంబంధించి ఇంపార్టెంట్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ చూడండి. మనేకా గాంధీ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఇందాకే చూసాం కదా. సో డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా అన్నటువంటిది ఉండాలి, చట్టబద్ధంగా ఒక ప్రాసెస్ అన్నటువంటిది ఉండి ముందుకెళ్తే
అప్పుడు వయలేషన్స్ అన్నటువంటివి చేసినప్పుడు ఓకే. కానీ అలా కాకుండా ఉంటే అది ఆ పర్సన్ యొక్క రైట్ టు లైఫ్ అలాగే పర్సనల్ లిబర్టీని దెబ్బతీస్తుంది. సో, అలా ఉండకూడదు అన్నటువంటిది ఈ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పింది. సో, ఆర్టికల్ 21 అన్నటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఫ్రాన్సిస్ కొరైలే ములిన్ వర్సెస్ యూనియన్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. ఈ కేసులో సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? రైట్ టు లివ్ విత్ హ్యూమన్ డిగ్నిటీ. రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అన్నటువంటిది. అంటే ఏంటి? పర్సన్స్‌కి ఫుడ్ ఉండాలి, షెల్టర్ అన్నటువంటిది ఉండాలి, మెడికల్ కేర్ అన్నటువంటిది ఉండాలి. ఇలాంటి కొన్ని అడక్వేట్ థింగ్స్ అన్నటువంటివి వాళ్ళకి అందాలి. సో, అవి ఓన్లీ రైట్ టు లైఫ్ కాదు కదా! వాళ్ళు డిగ్నిటీతో బతకగలగాలి అన్నటువంటిది ఈ కేస్‌లో క్లారిటీ ఇచ్చిందనమాట. అంతేకాదు ఆర్టికల్ 21 ఏదైతే ఉందో దీంట్లో హ్యూమన్ కండిషన్స్ ఆఫ్ డిటెన్షన్, అంటే డిటెన్షన్ చేసినటువంటి ఒక పర్సన్‌ని కూడా హ్యూమన్ కండిషన్స్‌లోనే ఉండాలి అని తెలుపుతుంది ఇది. నెక్స్ట్ చూడండి, ఓల్గా టెల్లిస్ వర్సెస్ బాంబే మున్సిపల్ కార్పొరేషన్ కేస్ అన్నటువంటిది. ఇది దేని గురించి చెప్తుంది? రైట్ టు లైవ్లీహుడ్ అన్నటువంటిది రైట్ టు లైఫ్‌లో భాగం. సో, ఎవరైతే అక్కడ వర్కర్స్ అన్నటువంటి వాళ్ళు ఉంటారో, అలాగే పేమెంట్ డెల్లర్స్ ఎవరైతే ఉంటారో, వాళ్ళకి రీహాబిలిటేషన్ అన్నటువంటిది ఇవ్వకుండా వాళ్ళని అక్కడి నుంచి పంపించేయటం అన్నటువంటిది కరెక్ట్ కాదు. సో, అది వాళ్ళ యొక్క రైట్ టు లైఫ్ అలాగే రైట్ టు లివ్ విత్ డిగ్నిటీ అన్నటువంటి దానికి అది భంగం వాటిల్లగలిగేలాగా చేస్తుంది. సో, చూడండి, ఎవిక్షన్ వితౌట్ ఆల్టర్‌నేటివ్ రీహాబిలిటేషన్ ఆర్ ఆల్టర్‌నేటివ్ ఎంప్లాయ్‌మెంట్ అన్నటువంటిది ఆర్టికల్ 21ని వయోలేట్ చేస్తుంది అన్నట్టుగా ఈ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. నెక్స్ట్ చూడండి, ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో, మనకి ఎన్విరాన్మెంట్ అనగానే గుర్తొచ్చేటటువంటి మొదటి కేసుల్లో ఎంసీ మెహతా కేసు అన్నటువంటిది ఉంటుంది. మరి ఆర్టికల్ 21 కింద రైట్ టు క్లీన్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటిది ఉంటుంది అనేసి సుప్రీం కోర్ట్ చెప్పటం జరిగింది. ఇది ఆర్టికల్ 21లో భాగం అని చెప్పేసి. ఇది మాత్రమే కాదు, అబ్సల్యూట్ లయబిలిటీ, ఏదైనా ఇబ్బందొస్తే ఆ యొక్క పొల్యూటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు అబ్సల్యూట్ లయబిలిటీని పే చేయాలి అనేసి ఇంకొన్ని ప్రిన్సిపల్స్ కూడా ఈ ఎంసీ మెహతా కేసు నుంచి డిరైవ్ అయినటువంటివే. హజార్డస్ ఇండస్ట్రీస్‌కి సంబంధించి. ఇది మాత్రమే కాదు, ఎన్విరాన్మెంటల్ జ్యూరిస్ప్రుడెన్స్ అన్నటువంటిది కూడా ఎక్కువ మనం చూస్తే ఈ పీఐఎల్స్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అంటే ఏంటి? డైరెక్ట్‌గా మన పర్పస్ కోసం కేస్ అన్నటువంటిది కాదు. మిగతా పబ్లిక్ యొక్క వెల్‌ఫేర్ గురించి వేసేటటువంటి, అంటే ఆ పబ్లిక్ యొక్క ఇంట్రెస్ట్ గురించి మనం ఏదైనా సుప్రీం కోర్ట్‌లో కేస్ వేస్తే దాన్ని పీఐఎల్ అనేసి పిలుస్తూ ఉంటాం. పీఐఎల్‌కి సంబంధించి ఎంసీ మెహతా కేస్ అన్నటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, జస్టిస్ కేఎస్ పుట్టస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. చాలా ఇంపార్టెంట్. రీసెంట్‌గా కూడా డేటా ప్రొటెక్షన్ లాస్ అన్నటువంటివి అమల్లోకి వచ్చినటువంటి నేపథ్యంలో ఇది మళ్ళీ న్యూస్‌లోకి వచ్చింది. సో, ఏంటి కేఎస్ పుట్టస్వామి కేస్? రైట్ టు ప్రైవసీ. రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఆర్టికల్ 21 కింద భాగం. సో, ఇది కూడా ఫండమెంటల్ రైటే. సో, ఈ ప్రైవసీలో బాడీలీ అటానమీ ఉంటుంది, డేటా ప్రొటెక్షన్ ఉంటుంది, పర్సనల్ చాయిసెస్ ఉంటాయి, సెక్షువల్ ఓరియంటేషన్ ఉంటుంది. సో, ఇవన్నీ కూడా ఇందులో ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో, రైట్ టు ప్రైవసీ అన్నటువంటిది ఫండమెంటల్ రైట్ అన్నట్టుగా సుప్రీం కోర్ట్ ఈ కేసులో తేల్చి చెప్పింది. నెక్స్ట్ చూడండి, కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. యూథనేషియాకి సంబంధించినటువంటిది. అంటే ఏంటి? బ్రతికుండగానే ఎవరైతే జీవశ్చవంలాగా బతుకుతూ ఉంటారో, వాళ్ళకి మెడికల్ మనం ఏదైనా ప్రొసీజర్స్‌ని యూజ్ చేసి వాళ్ళు ఒకవేళ చనిపోవాలి, రైట్ టు డై విత్ డిగ్నిటీ అనుకుంటే ఆ ప్రాసెస్‌కి వెళ్ళొచ్చు. సో, లివింగ్ విల్స్ అన్నటువంటివి తీసుకోవచ్చు. పాసివ్ యూథనేషియాని లీగలైజ్ చేసినటువంటి కేస్ ఇది. సో, చూడండి, రైట్ టు డై విత్ డిగ్నిటీ అన్నటువంటిది ఆర్టికల్ 21లో భాగం అని రికగ్నైజ్ చేసినటువంటి కేసు ఈ యొక్క కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి కేసు. అలాగే ఆర్టికల్ 25 నుంచి 30 వరకు. సో, మైనారిటీ రైట్స్ అలాగే రిలీజియస్ రైట్స్‌కి సంబంధించి. సో, దానికి సంబంధించిన కేసెస్‌లో ఒకటి బిజో ఎమాన్యుయల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో, ఇందులో ఏంటి అంటే స్కూల్‌లో పిల్లలు ఎవరైతే ఉంటారో, దట్టు రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో అందులో ఉన్నటువంటి పిల్లలు నేషనల్ యాంథమ్‌ని పాడకపోతే దానికి సంబంధించినటువంటి కేసు. అప్పుడు సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? పాడకపోతే ఏమైంది? వాళ్ళ యొక్క సైలెన్స్ ఏదైతే ఉందో అది రెస్పెక్ట్‌తో సమానం. సో, వాళ్ళ యొక్క రిలీజియస్ రైట్స్‌ని ఇక్కడ మనం ఎన్ష్యూర్ చేయాలి అన్నటువంటిది సుప్రీం కోర్ట్ చెప్పింది. చూడండి, ఆర్టికల్ 25 కింద వాళ్ళని ఫోర్స్ చేయకూడదు. అది వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ ఏదైతే ఉందో దాన్ని వయోలేట్ చేసేలాగా అవుతుంది అన్నటువంటిది సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్. సో, చాలా ఇంపార్టెంట్.
మనకి బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ ఏదైతే ఉందో, అందులో బేసిక్ స్ట్రక్చర్‌లో మనం కొన్ని థింగ్స్ చెప్పుకుంటూ ఉంటాం. రూల్ ఆఫ్ లా అని చెప్పేసి, డెమోక్రసీ అని చెప్పేసి, ఇవేవైతే ఉన్నాయో వాటిలో సెక్యులరిజం అన్నటువంటిది కూడా ఒకటి. సో, ఈ సెక్యులరిజం బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్‌లో భాగం అని చెప్పినటువంటి కేస్ ఏది అంటే, ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అన్నటువంటిది. సో, చూడండి, ప్రెసిడెంట్స్ రూల్ ఏదైతే ఉంటుందో దాన్ని మిస్‌యూజ్ చేయకూడదు అని చెప్పినటువంటి ఆ కేస్ కూడా ఇదే. సో, ప్రెసిడెంట్ రూల్‌ని ఇంపోజ్ చేసేటప్పుడు దానికంటూ క్లియర్ గ్రౌండ్స్ అన్నటువంటివి ఉండాలి అని కొన్ని రెస్ట్రిక్షన్స్‌ని ఇంపోజ్ చేసినటువంటి కేసు ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేస్ అన్నటువంటిది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ షిరూర్ మట్ కేస్ అన్నటువంటిది. సో, ఇందులో ఏంటి అంటే సెక్యులర్ యాక్టివిటీస్, అలాగే రిలీజియస్ యాక్టివిటీస్, ఈ రెండింటికి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌లో రిలీజియస్ యాక్టివిటీస్‌కి గవర్నమెంట్ యొక్క ఇంటర్వెన్షన్ అన్నటువంటిది ఖచ్చితంగా ఉండకూడదు. బట్ ఆ యొక్క రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌లో అయినా సెక్యులర్ యాక్టివిటీస్ చేసేటప్పుడు గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వచ్చు. ఇది సుప్రీం కోర్ట్ ఇందులో చెప్పిందనమాట. సో, చూడండి, రిలీజియస్ ప్రాక్టీసెస్‌ని ప్రొటెక్ట్ చేశారు. బట్ సెక్యులర్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో వాటిని స్టేట్ రెగ్యులేట్ చేయవచ్చు. సో, అక్కడ ఈ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌లో ఏవైతే సెక్యులర్ అఫైర్స్ ఉంటాయో వాటిని మేనేజ్ చేసేటటువంటి అటానమీ అన్నటువంటిది స్టేట్‌కి ఉంటుంది అన్నట్టుగా సుప్రీం కోర్ట్ ఈ కేసులో తీర్పివ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, టీఎంఏ పై ఫౌండేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కర్ణాటక అన్నటువంటి కేసు. ఇందులో సుప్రీం కోర్ట్ ఏమని చెప్పింది? రైట్స్ ఆఫ్ మైనారిటీస్ అంటే ఏంటి? మైనారిటీస్ వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలన్నా, లేదు వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్‌ని అడ్మినిస్టర్ చేసుకోవాలన్నా, వాళ్ళకి ఆ రైట్స్ అన్నటువంటివి ఫండమెంటల్ రైట్ కింద ఇవ్వటం జరిగింది. సో, వాటిని ఎన్ష్యూర్ చేయాలి అన్నట్టుగా మళ్ళీ సుప్రీం కోర్ట్ ఇందులో రీఅఫర్మ్ చేయటం జరిగిందనమాట. చూడండి, స్టేట్ రెగ్యులేషన్ అన్నటువంటిది ఆ పర్టిక్యులర్ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ యొక్క అటానమీలోకి వెళ్ళకూడదు అన్నట్టుగా ఒక క్లారిటీ ఇవ్వటం జరిగింది. నెక్స్ట్ చూడండి, ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సింపుల్‌గా శబరిమల కేస్ అనేసి మనం చదువుతూ ఉంటాం. సో, శబరిమలలోకొచ్చేసరికి ఉమెన్ ఎంట్రీకి సంబంధించి చాలా ఇష్యూస్ అన్నటువంటివి జరిగాయి. దాని తర్వాత ఈ కేస్ వర్డిక్ట్ ముందు, వర్డిక్ట్ తర్వాత కూడా మనం చూస్తే చాలా ఆందోళనలు ఇవన్నీ కూడా జరిగాయి. ఆ నేపథ్యంలో ఈ కేస్ అన్నటువంటిది చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది. సో, ఇందులో ఏంటి, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఏవైతే ఉంటాయో అవి రైట్ టు లైవ్ విత్ డిగ్నిటీ కావచ్చు, రైట్ టు ఈక్వాలిటీ కావచ్చు, ఆర్టికల్ 14 మరియు 21 ఈ రెండింటిని వైలేట్ చేసేలాగా ఉండకూడదు. వుమెన్ ఎంటర్ అయితే ఏముంది అన్నటువంటిది ఈ కేసులో సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. సో, రైట్స్ ఆఫ్ వుమెన్ దీన్ని రికగ్నైజ్ చేయటం జరిగింది. సో, ఇది దీనికి సంబంధించి చాలా ఇంపార్టెంట్ కేస్ అనమాట. సో, ఇవన్నీ మనకి ఫండమెంటల్ రైట్స్‌కి సంబంధించి సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇంపార్టెంట్ అన్నటువంటిది ఇవాళ మనం చూసాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థాంక్ యూ వెరీ మచ్.